కూడా సమావేశం కాబోతున్నారు. సో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు సంబంధించినటువంటి విషయంలో విశాఖపట్నంలో జరగబోయేటువంటి పారిశ్రామికవేత్తల సదస్సుకు సంబంధించినటువంటి కొంతమంది ముఖ్యులను కలిపి వారిని ఇన్వైట్ చేయడంతో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయోజనాలపైన ఆయన ఎక్కువగా దృష్టి పెట్టారు అనేటువంటిది మనకు అందుతున్న సమాచారం. అయితే ప్రధానంగా చూసినప్పుడు ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన సందర్భంగా అమిత్ షాను కూడా కలవబోతున్నటువంటి నేపథ్యం. సో కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షాతో కలుస్తున్నారు అంటే ఖచ్చితంగా దానికి రాజకీయంగా కొంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అలానే రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా పరిస్థితులు కావచ్చు, లేదా ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలు, లేకపోతే ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, ఇలా అనేక అంశాలు కూడా ముడిపడి ఉంటాయి. ఇటీవల మనం చూసాం సుగాలి ప్రీత్ కేసు సంబంధించి కూడా సిబిఐకు అప్పగించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దీంతో పాటుగా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ అనేది తీవ్ర ప్రకంపనలు కలిగిస్తోంది. దేశంలోనే అతిపెద్ద స్కామ్గా కూటమి ప్రభుత్వం దీన్ని పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో దీంట్లో ముఖ్యులైనటువంటి పాత్రలో కీలకమైన భాగస్వామ్యులు, ఒక విధంగా పాత్రదారులు కావచ్చు, సూత్రధారులు కొంతమంది కూడా బయటకు వచ్చారు. అందులో లోక్సభ నాయకుడిగా ఉన్నటువంటి రాజంపేట ఎవరైతే ఎంపీ ఉన్నారో మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అవ్వడం, తర్వాత ఆయన విడుదలయ్యారు. ఇట్లా చాలామంది ప్రముఖులు దీంట్లో అరెస్ట్ అయ్యారు. ప్రధానంగా చూసినప్పుడు జగన్ సోదరుడు అనిల్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీల్లో కూడా సిట్టు సోదాలు నిర్వహించింది. సిట్టే కాకుండా దీంట్లో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది. ఈడీ కూడా ఇప్పటికే హైదరాబాద్ కావచ్చు, దాదాపు 4 నగరాల్లో 20 చోట్ల, ఇటు చెన్నై కానీ, బెంగళూరు కావచ్చు, ఢిల్లీలో ఇలాంటి ప్రాంతాల్లో కూడా తనిఖీలు చేసి ఇటు బంగారు కొనుగోలు కానీ, లేదా సూట్ కేస్ కంపెనీలు నిధులు దారి మళ్లించడం, ఇలా అనేక అంశాల్లో కూడా విచారణ సాగిస్తూ ముందుకు పోతోంది. ఇంకోవైపు వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సిబిఐ అవసరమైతే మళ్ళీ విచారించేందుకు సిద్ధము అని చెప్పి సుప్రీంకోర్టులో చెప్పడం జరిగింది. దాన్ని ఏసీబీ ఏదైతే సిబిఐ కోర్టు ఉందో స్థానికంగా అక్కడ దాన్ని అప్పీల్ చేసుకోవాలని చెప్పి కూడా సూచించారు. ఇలా అనేక అంశాలు కూడా ముడిపడి ఉన్న నేపథ్యంలో సో వీటి గురించినటువంటి ప్రస్తావన కూడా ఏమైనా ఉంటుందా, లేకపోతే జనరల్గా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకే పరిమితం అవుతారా, ఏం జరగబోతోంది ఈ పర్యటన అనేటువంటిది కూడా ఆసక్తిగా ఉంది. సో దీనికి సంబంధించి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలానే అమరావతి నుంచి కూడా మా ఆంధ్రప్రదేశ్ బ్యూరో ఇన్ఛార్జ్ అయినటువంటి రామారావు కూడా మనతో పాటు లైవ్లో ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్ ఇద్దరికి కూడా. కృష్ణ గారు మీతోనే స్టార్ట్ చేద్దాం. ఏంటి చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించినటువంటి ప్రధానంగా ఆయన షెడ్యూల్ ఏంటి, ఇప్పుడు వరకు కలిసినటువంటి భేటీ అయినటువంటి ఇద్దరు కేంద్ర మంత్రులతో కూడా కలిశారు, ఏ అంశాలపైన ప్రధానంగా చర్చించారు ఇప్పటి వరకు? గుడ్ ఈవినింగ్ శ్రీహరి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. ఆయన 1 గంటకు ఢిల్లీకి చేరుకున్నారు. 2 గంటలకు